హలో. చెప్పండి సార్. అమ్మా నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? అవును సార్ బాగున్నాను. చెప్పుర్రి, కాల్ చేసిండ్రు. అమ్మా మానస సెలెక్ట్ అయింది కదా, మానస మేడం. ఇక మేడం వచ్చిందా? లేదు 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 సార్, ఇంకా రాలే. అవు అమ్మ ఎప్పుడొస్తుందో తెలుసుకో కదా. ఆమెకు చెప్పు, కాల్ చేసి చెప్పు మేడంకి సెలెక్ట్ అయినావు, ఇక ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అని చెప్పుండ్రి, పిలువుండ్రి. ఇంకా నేను చెప్పలే, కాల్ చేసి చెప్తా సార్. అవు అమ్మా, ఇక ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇక పిల్లల బడి మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా, దానికన్నా ముందు ట్రైనింగ్ ఇచ్చేసి మేడంలోకి, కొత్త మేడంలకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మంచిగా వాళ్ళకి రెడీ చేసి ఇక స్కూల్ స్టార్ట్ అయినాక చెప్తారు. ఇక జర కాల్ చేసి మానస మేడంని పిలువుండ్రి. ఓకే ఓకే సార్, పిలుతాం పిలుతాం. సరే మరి అమ్మా, కొంచెం కాల్ చేసి సాయంత్రం వరకు నాకు చెప్పుండ్రి. అవును సార్, ఓకే. ఏమైందత్త? ఎవరు కాల్ చేసిండ్రు? ఏం లేదా, అది కదా సార్ కాల్ చేసిండు. ఏ చిన్నరి, ఆపు, ఫోన్ ఆపు. ఏం చెప్తానా అంత? జర మాట్లాడుతున్నాం కదా, అటు వెళ్ళి ఫోన్ యూజ్ చేయి. జర మాట్లాడుతున్నాం కదా మేము, అటు పోయి ఆడుకోపో. చూసిండ్రా అత్త ఎట్లయితుందో? చిన్నది చూసిండ్రా, ఒక్క మాట విన్నదు మొత్తం ముండిదైతుంది. ఇక చిన్నపిల్ల కదరా, పోనీ. ఇక మీరు ఇట్లానే పోనీ పోయి అనుకుంటుంటే ఒక రోజు ఇక మా మాట కొడినదు, ఇట్లా చేస్తానంట. ఆమె ఆడుకుంటుంది కదరా, ఆడుకుంటాను పాపం, మనమే డిస్టర్బ్ చేస్తాను ఆమెని. ఏం లేదురా, మన సార్ కాల్ చేసి ఇక ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామంటాడు. ఇక మానసని విలువమంటే ఇక కాల్ చేస్తారా, చెప్తా ఇక కాల్ చేసి. అచ్చా అట్లానా? అవు ఎందుకు ఎత్తుతాయి కదా, బిజీ ఉండవచ్చత్త, తర్వాత చేద్దాం. అది కూడా కరెక్టేరా. అగు వీళ్ళెవరు? అమ్మ వాళ్ళు వస్తాండ్రా? అమ్మ పాపలా కనబడతాండ్రు. అమ్మా బాపు, ఆడే ఆగుండ్రి, నేను అత్తున్నా. అమ్మా బాపు, రే మల్లిగా అత్తున్నా, ఆగురా, నేను కింద అత్తున్నా. ఇప్పుడే అత్తున్నా, ఆగురా, ఆగు. మానస ఉరుక్కుంటూ రాకే. మెల్లిగా బిడ్డ. బిడ్డ ఎట్లున్నావురా? నేను బాగున్నా బాబు, మీరు ఎట్లున్నారు? మిమ్మల్ని చూసి సంతోషం అనిపిస్తుంది. మీరు ఇట్లా సడన్ గా వచ్చేసిండేంది? మస్తు ఖుషి అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. మీరు వచ్చిండ్రు, నాకు సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. సర్ప్రైజ్ అక్క. వెల్కమ్ 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 అత్త, వెల్కమ్ మామయ్య గారు, రారా మళ్ళీ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఏం తెచ్చినారా మంచిగా? పెట్టులో ఏం తెచ్చినావు? ఇగో అక్క కోసం మామిడికాయలు తీసుకొచ్చినాం. వావ్, మామిడికాయలు తెచ్చిండారా? వావ్, నాకు మస్తు తినబుద్ధి అవుతుండే. థ్యాంక్ యూ రా తీసుకొచ్చినందుకు. బాబుకి చెప్పు, బాబు అని తీసుకొచ్చిండు. అక్క బాగున్నారా? బాగున్నాం. దండి లోపల రండి, అన్ని ముచ్చటిగా బయట చేస్తారా, లోపల కూర్చోండి దండి. అట్టమత్తం పిలవకుండానే వచ్చేసిండు కదా. దాయమ్మా నువ్వు లోపలికి రా. దా బాపు, దా మల్లిగా. ఏం చెప్తాండ్రి? ఏం చెప్తలే, వచ్చిన అదా కూర్చో. ఏడ కూర్చోవాలి? మంచిగా మీరు కూర్చొని ఉన్నారు, జాగా లేదు ఏడ కూర్చోవాలి? చెప్పాలి మన అత్తరు కదా, గెలిచి వచ్చిన వాళ్ళకి చెప్పాలి. జర మంచి గద్దెలు పెట్టియాలి, కుర్చీలు పెట్టియాలి కూర్చోడానికి. చెప్దాం చెప్పేది అని ఏం నడుతుంది, ఏం మాట్లాడతాడు? అవో ఏం లేదు, శిరీష ఇక ఇంటర్వ్యూ ఇచ్చింది, పాస్ అయింది, ఇక మస్తు కూర్చుంది. ఇక అదే ముచ్చట చెప్తాంది. ఎట్లా పాస్ అయిందేమో అని. ఏమన్నావే? ఏమనాలి? కుళ్ళు వస్తుంది. ఏంటి ఏమో అంటున్నావు? ఆగో మీరు స్టార్ట్ అయిందా? ఎప్పుడైనా మంచిగా ఉంటారా అని ఎప్పుడు కూడా గొడవ పెట్టుకుంటా షారులు కొట్టుకుంటుంటారు. ఆగో నేనేమన్నా అన్నా అని షురువాత్ ఆమె చేసింది, స్టార్ట్ ఆమె చేసింది, ఇక నేనేం చేయాలి? కూర్చో నువ్వు కూర్చో ఫస్ట్. పోనీతి నేను పోతా. ఆగో ఇక నేను పోమన్నానా అని ఎందుకు పోతాను? ఇక నా పేరు చెప్తావు, ముచ్చట్లు పెట్టడానికి వస్తే శిరీష పంపించింది అంటావు. ఆగో నువ్వెందుకు పంపించినావు? నువ్వు పంపించినా నేను పోను. నీకేమనిపిస్తుంది? ఎవరైనా భయపడతారా? అరే బాప్రే, ఇక మీరు ఎట్లా ఆపుతారే నాకు అర్థం కాదు. ఏంది మీ ముచ్చట?
అటు తీసి ఇటు చేసి గొడవకే స్టార్ట్ అవుతారు. ఏం చేస్తాండ్రు? దాయదా నీదే తక్కువ. అగో నాదెందుకే తక్కువ, ఇంకా చాలా మంది రాలే కదా. గంగ రాలే, లచ్చి రాలే, నేనేనా అచ్చుడితోని. దాయదా కూసో. నువ్వు నిల్చుడా మళ్ళా జాగిస్తున్నావు కూర్చోడానికి? అబ్బా ఏం కూర్చున్నాను, వీళ్ళకైతే జాగిస్తావా జాగిస్తావా అంటాను. నిల్చొని మాట్లాడండి. మళ్ళీ జాగరేంటి కూర్చోమంటాను. అవో జానికి నువ్వు కూడా చిన్నదానిలాగా మాట్లాడతాను నువ్వు ఏందో కానీ. సరే మరి ఇక మేము వెళ్ళొస్తాం. అవు అన్న అప్పుడు వెళ్ళొస్తారా? జర ఆగుండ్రి. అవు మామయ్య గారు ఆగుండ్రి, 2-3 రోజులు ఉండుండ్రి. అవు లేదు లేదు అల్లుడు గారు, అద్దద్దు అట్లా ఉండలేము. మేము అసలు ఉండం ఇట్లా. ఇక పోతాం పోనీయండి. ఇక కావాలంటే మీరు వచ్చేయండి మాతో. 2-3 రోజులు ఆగి పోదురు కానీ వచ్చేయండి మీరు కూడా. రాలేమమ్మా, రాలేము అక్క, రాలేము. కానీ ఎట్లా అంటే ఇంత పెద్దలు ఉంది కదా, వదిలిపెట్టి నేను రాను. ఇక దొంగలు మస్తు పడతాయి. ఇక ఎట్లా అసలు నేను ఎప్పుడు రాను. మా అక్కనే వెళ్తుంది ఫోన్ చేసి రారా అని. ఇక నేను ఏడకపోతే పోను, ఇల్లు వదిలేసి పోపు దిగుడు కాదు. మీరు ఉండుండ్రి. అవే అమ్మ ఆగరాదు, ఈరోజు వచ్చినావు ఈరోజు పోతున్నావు ఎందుకు? అదేమన్నా సామాన్లు ఇవ్వడానికి వచ్చినావా అని. జర ఆగితే ఏమైతుంది బాపు, ఆగరాదే. అరే బిడ్డ, మేము ఇట్లా సామాన్ ఇవ్వడానికి రాలే బిడ్డ, నేను వంట పోవడానికి వచ్చినాం. కొట్టడానికి వచ్చిండ్రా? ఎందుకు? ఇక మా కూతురు మా అల్లుడు మంచి మాకు గుడ్ న్యూస్ ఇచ్చిండ్రు. ఇక కూడా కొంట పోతాయి. ఇక ఎందుకు? ఉండనియండి, ఉండని. జర 3 నెలల వరకు ఉండని. లేదక్క, 3 నెలల వరకే కొంట పోతా. 3 నెలల వరకు ఉంచుతా, దాని తర్వాత పంపిస్తా. ఇక ఈ 3 నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకే ఇంటికి చూసుకోపోతా. నేను కూడా జాగ్రత్త పెట్టుకుంటా. మంచిగా పెడతాం నేను కూడా. నా కోడలు కాదు నా కూతురు, ఇంత మంచిగా చూసుకుంటా. ఉండని, ఏమైతుంది? ఇక జర్నీ చేయొద్దు అసలు. అట్లా కాదక్క, జర ఇక ఫస్ట్ బిడ్డ కదా, ఇక మేమే తెస్తాం కదా, డెలివరీ ఇవన్నీ మేమే తెస్తాం కదా, ఉంచుకుంటాం. ఏమైతుంది, బిడ్డ ఉంటే మంచి అనిపిస్తుంది. మాకు కూడా ఒకగానొక కూతురు. ఇక మాకు ఆశలు ఉన్నాయి అక్క, రాని ఇక ఏమనకు. అవ్వ ఒక్క ఇక రాని బిడ్డని ఎన్ని రోజుల తర్వాత ఇంటికి కొంట పోతాయిగా మంచిగా. మా ఊర్లో కూడా అందరూ వెయిట్ చేస్తారు, మా బిడ్డ కోసం అందరూ చూస్తారు. రాని అంటే ఇక మాకు కూడా ఒకగానొక కొడుకు. మా కోడలు మా దగ్గర కూతురులా మంచిగా ఉండాలి, కోడలు నందా చేస్తా అనుకున్నా. మీరు ఇక కొంట పోతారా? ఉండనియండి మామయ్య గారు, ఏమైతుంది ఉండనియండి. నేను కొన్ని రోజులు నెలల నుంచి తీసుకొస్తా. లేదు అల్లుడు గారు, జరా ఇక మీరు అర్థం చేసుకోండి. తీసుకుపోతా 3 నెలల వరకు ఉంచుతా, దాని తర్వాత తీసుకొస్తా. ఇక దాని తర్వాత మళ్ళీ తీసుకోతా, మళ్ళీ కొంట పోతా. కానీ ఇప్పుడైతే ఇక వచ్చినాం, ఇక బిడ్డను తీసుకోవడానికి వచ్చినాం మస్తు ఆశతో. పంపించుండ్రు. ఇక ఎట్లా అల్లుడు మీరు ఉండట్లే కదా, మీరు ఉండట్లే ఇక ఏం చెప్తుంది బిడ్డ కూడా. ఇక రానియండి, ఇక వచ్చిందే మేము కొంట పోవడానికి. ఇక పంపించుండ్రి. అట్లా పంపిస్తాం. ఇప్పుడు కాదు, మీరు ఇక నేను పంపిస్తా, తర్వాత వచ్చి నేనే పంపిస్తా. కానీ ఇప్పుడైతే పంపియ్య. ఏమైతుంది పోనిస్తే? నీదే పెద్ద ఇద్దెత్తన్నావు కదా, పోనీ. కోడలికి మంచిగా పోనీ పోబుదైతుంది అంత. కొడుకు కూడా ఉండడు, మంచి ఆశతో వచ్చిండ్రు. ఏమైతుంది పోనీ. అట్లా కాదండి, జరుంటే నాకు మంచిగా అనిపించేది. కానీ గని గిని కాదు, పోనీ. పాపం కోడలు కూడా ఎన్ని రోజులు అయ్యే ఇంటికి పోక. పోనీ కొంట పోండ్రి అన్న, అక్క కొంట పోండ్రి. మంచిగా కోడలు కూడా పోయేస్తుంది, ఇంటికి పోయేస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఆమెకు కూడా. జర మాకు అమ్మ అంత అంటాని జర ఉండని ఏమైతుంది, తర్వాత పంపించేవాళ్ళం. ఎందుకో ఎక్కువనే అమ్మమ్మ అంటాడు కదా. నా గురించి అయితే ఆలోచన లేదు. అమ్మ అమ్మ అనుకుంటే తిరుగుతాడు. అట్లయితే పెళ్ళెందుకు చేసుకున్నాడు నాతో? నన్ను అర్థం చేసుకోడు, ఊకే అమ్మ అమ్మ అనుకుంటుంటాడు. ఎందుకో ఎక్కువనే చేస్తాడు. ఇక నాకు మస్తు కోపం వస్తుందంట. ఫస్ట్ నా హెల్త్ బాగాలేదంటే పళ్ళు చేపుద్ది కావట్లే. ఈ అత్తేమో పళ్ళు చేపిస్తుంది, ఈయనేమో కళ్ళు మూసుకొని అమ్మ 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 అనుకుంటుంటాడు. పోతారా బిడ్డ? మామయ్య గారు పోతా. సంతోషమే, నాకు ఓడం సంతోషమే. మంచిది బిడ్డ, పోయిరామా పోయిరా. పోరా, నువ్వెప్పుడు బయలుదేరుతావురా? అగో ఏమైంది అమ్మ? ఏం లేదు, ఇక కూడలు పోతుంది. ఇక నువ్వు కూడా ఇల్లంతా ఖాళీ చేయండి. మస్తు సంబరపడ్డా. కోడలు ఉంటుంది, కోడల్ని మంచిగా కూతురులా చూసుకుంటా. మంచిగా 3 నెలల వరకు మంచిగా చూసుకుంటా అనుకున్నా. కానీ పోతాంతి నా మాట ఎవరు వింటారు? నా కోడలు ఉంది కదా, అదే కూతురుంటే మంచిగా నాతో ఉండేది. ఇట్లానే అనిపిస్తుంది, కూతురుంటే బాగుంటుంది. కొడుకైతే కొడుకే ఉంటాడు. ఏమన్నా కొడుకైతే కొడుకే. అరే అమ్మ ఏమైతుంది, ఎందుకు ఎడుతున్నావు? ఏం చెప్పాలరా, ఎంత ఆశతో ఉండే ఈ కోడలు పోతుంది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? నా మాట కూడా వినదు, ఇజ్జత్ ఇస్తుంది అనుకుంటా. కానీ ఏం రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. ఆగమంటే ఆగట్లే. నీ మాట వింటుందా? నీ మాట కూడా వింటట్లే. నీ మాట ఇట్లే, నా మాట ఇట్లే. మానం చేసి వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి పోతుంది. వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్పిందో ఏందో మళ్ళా. వీడు ఇట్లా చూసుకుంటాను అట్లా చూసుకుంటాను అన్నారు. అట్లా నేను చెప్పింది అనుకుంటా. అందుకే వాళ్ళు వచ్చిండు కదా ఈరోజు మాట్లాడడానికి. అయ్యో ఏం చెప్పిందో ఏందో. ఇంత మంచిగా చూసుకున్నా కోడలు ఎప్పుడు కోడలే ఉంటారు, కూతురు ఎప్పుడు అవ్వరు.
అరే అమ్మ నువ్వు ఎందుకే బాధపడతావు? నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది, నీకు తెలుసు కదనే. నువ్వు ఎందుకు బాధపడతానవి? ఏం చేయాలరా? నా కోసం బాధ అనిపిస్తలే, నీ కోసం బాధ అనిపిస్తుంది ఈరోజు. నీ మాట కూడా వినట్లే, ఆగు ఆగు మన్న నీ మాట కూడా వినట్లే. ఇక రేపు ఏం చెప్తుందో నీతో అనిపిస్తుందిరా. ఏ అట్లా కాదే, ఎట్లా చేసుకుంటే మంచిగా చూసుకుంటుంది. ఎందుకు ఇంట్లే ఇంటది మాట, ఇంటది బరాబర్ మాట ఇంటది. ఈనదురా ఈనదు, ఇక నేను కబ్జాలో పెట్టుకుంటుంది, ఇక నా కాడ నుంచి దూరం చేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావి? అట్లా ఏమి ఉండదు. ఇక నిన్ను ఇజ్జత్ కూడా ఇయ్యదు, ఇక కోపంలో మాట్లాడుతుంది చూడు నీతో. అంత లేదు, అట్లా చేస్తే ఇక ఆమె కాలు చేతులు కొడతా. ఎట్లా మాట్లాడుతున్నావురా? అట్లా మాట్లాడు. ఇక నేనే నీకు ఎక్కిచ్చిన, నీకు నేర్పించిన అనుకుంటుంది మళ్ళా. నువ్వెందుకే నేర్పిస్తావు? నువ్వెందుకు నేర్పిస్తావు? నువ్వు నా మంచి గురించి ఆలోచిస్తాను. సరేరా, ఇక కోడలు బయలుదేరుతుంది, ఇక నువ్వు కూడా బయలుదేరు. ఇక నేను నీ బాపు ఉంటాం. ఎట్లా బయలుదేరుతావు చూస్తా ఆగే. ఎట్లా బయలుదేరుతావు చూస్తా ఆగు. రే ఎడిపోతున్నావురా? రే ఆగరా. నాతోనే పెట్టుకుంటుందా? ఆగమంటే పోతా అని మన అమ్మ బాపుని విడుచుకుంటుందా? ఎట్లా పోతుంది చూస్తా కదా, ఎట్లా పోతుంది చూస్తా. పోతే గిట్ట ఇక నాకు కొడుకు ఆమెను వేసుకుంటాడు చూడు, అప్పుడత్త మజా. మీరు కూడా చూస్తూ ఉండ్రి, దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది. బాయ్ ఫ్రెండ్స్. రే ఆగ్రా, ఏడిపోతున్నావురా? ఆగ్రా, ఆమెను ఏమనకరా. రే కిషోర్.